ఆలూ ఫ్రై కర్రీ ఇలా క్రిస్పీగా రావాలంటే ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం అయితే ఆలుగడ్డలను తీసుకొని దాని పై చెక్క అయితే తీసేసుకొని వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. లేదంటే ముక్కలు అయితే నల్లబడిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత చేతితో బాగా రుద్దుకుంటూ వీటిని అయితే కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోకూడదు. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని స్టవ్ పై మళ్ళీ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దాంట్లోకే 4-5 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటిని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పసుపు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, ఉప్పు ఇంకా ధనియా పౌడర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. కారం ఎక్కువగా పట్టదు ఎందుకంటే ఫ్రై కర్రీ కాబట్టి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మగ్గనివ్వాలి. అంతే అండి. చూడండి ఆలుగడ్డ మొత్తం ఎంత క్రిస్పీగా అయిపోయిందో. ముక్కలు అయితే అంటుకోవడం లేదు కదా. చివరగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ.